నీవు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి వస్తావో ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి వాక్యము నీ హృదయంలోకి వెళ్తుంది. నీవు ఆ వాక్యాన్ని తీసుకోగలుగుతావు, ఆ వాక్యాన్ని బట్టి జీవించగలుగుతావు. అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. How many of you go back to your home and meditate the word what is preached, not only today, every Sunday what is taught? How many of you go and meditate? How many of you walk in that for that week? That is the manna. నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది మీరు ఇంటికి వెళ్ళాక ఇక్కడ ప్రకటించబడిన వాక్యాన్ని తీసి ధ్యానించి దాన్ని బట్టి నడుచుకుంటూ అదే పరలోకము నుండి వచ్చిన మన్నా అని అలాగా మీరు చేస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది చేస్తున్నారు అలాగా? You must start doing it from today onwards. ఒకవేళ అలా చేయకపోతే ఇవాళ నుండి, ఇప్పటి నుండి మీరు అలా చేయండి. That is why I said that time, go back to your home, Matthew 21 verse 5 to 11, meditate, and whatever word was received, speak to the Lord. Yes, Father, you spoke today about your kingship. That is surrenderance. Once word is preached, you have to catch it, and then you have to live up grasping and catching and living according to the word. Holding on to the word is very important. Then only you are built on the rock. Otherwise, you are built on sand. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మొన్నటి దినాన్ని కూడా చెప్పాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి ఇప్పుడు ఎలాగైతే చెప్పానో 5వ వచనం నుండి 14వ వచనం చదవండి, 11వ వచనం వరకు చెప్పాను కదా. అలానే మొన్న నేను దేవుడి వాక్యం చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక వాక్యం చదవండి, ధ్యానించండి, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోండి అని నేను చెప్పాను. అలా చేస్తేనే మీరు బండ మీద కట్టబడినటువంటి గృహం వలె ఉంటారు. లేకపోతే ఇసుక మీద కట్టబడినటువంటి గృహం ఎలాగైతే కూలిపోతుందో అటువంటి విధంగా ఉంటారు. Suddenly storm comes, the house collapses. ఒకేసారి తుఫాన్ వస్తే ఆ గృహం కూలిపోతారు అనమాట. అలాగే ఒకేసారి కష్టం మీద వచ్చిందనుకోండి మీ మీదకి, మీరు పడిపోతారు. So you have to be strong. కనుక మీరు అలా పడిపోవాలని కాదు నా ఉద్దేశం, మీరు బలంగా ఉండాలని నా ఉద్దేశం. So let's move to kingship. So have you made in every life you make today, take a decision and make Jesus as the king, because we are celebrating him as a king not only in this season, all through we have to celebrate. And I gave various examples about money as well. How many of you have something, or you're going to shopping? I told you in a little detail, you're going to shopping. This is how my lifestyle is. This is how even brother Pastor Kripa Akshan, his lifestyle is too. So many men and women of God are living like that. That is why you are supposed to teach you, so that you can follow it. So when you are going even to shopping, when I go, I will pray, Lord, I have this much budget. What I'm supposed to buy? Which dress I'm supposed to buy? How much should I buy? I go, I pray, and I go as per his leading. That why I'm saying that shows that he is the king. I've already made him as king. Every little matter I will involve him. Involving God in every matter, not just going to him, and when problem comes, you lift your hand. No, that lifestyle should stop here. New lifestyle should begin. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇందాక కూడా ఒక ఉదాహరణ చెప్పాను, ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ అయితే. కానీ అన్ని మ్యాటర్స్ లో కూడా అలాగే ఉండాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ ఇంకా కొద్దిగా లోతుగా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న డబ్బులు పట్టుకొని మీరు షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, మీరు ప్రభువుని అడిగే పరిస్థితి అయితే కనబడదు. మీకు ఏది నచ్చితే అది మీరు తీసేసుకుంటారు. ఒకవేళ డబ్బులు తక్కువైతే వేరే వాళ్ళకి ఫోన్ చేసినా ఆ డబ్బులు తెప్పించుకొని మీకు నచ్చిందే మీరు కొనియాలనుకుంటారు తప్ప దేవుడు నిర్ణయం తీసుకునేది ఉండదు. కానీ పాస్టర్ గారు కానీ లేదా నేను కానీ ఎలాగా నిర్ణయం తీసుకుంటామంటే, మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయనుకో, మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నేను షాపింగ్కి వెళ్తున్నాను, నేను ఏం చేయాలి, ఎంతలో నేను కొనుక్కోవాలి, ఏది కొనుక్కోవాలి, నువ్వే అధికారివి, నువ్వే అధిపతివి, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, నాకు నచ్చింది నేను కొనుక్కోను, నీకు నచ్చిందే నేను చేస్తాను, నాకు తెలియజేయు అని మేము అడుగుతాం. There are so many times I was speaking about my kingship. Now you understood, and from my life I am speaking some things practical so that you can understand. So there are times I buy something and I keep. For example, 5 items I bought. In that 4 items, Lord lets me use. When you pray, when you release His kingship, only He comes. So 5 items is there, 4 items He let me use. 5th item He doesn't allow me to touch. It will be in the wardrobe. And after some days or some months or years, He asks me to give it to somebody. So that is how God does. When you release the kingship of God, His will come in every area. Amen. మనము దేవుడిని రాజుగా చేసుకుంటే, దేవుడికి అన్ని మనం అప్పగించుకొని మనం ముందుకెళ్తే
మనకి ఒక 5 వస్తువులు కావాలనుకోండి షాపింగ్. నేను నా అనుభవాలు చెప్తా ఉన్నాను. 5 వస్తువులు నాకు కావాలని నేను వెళ్ళాను, కానీ 4 వస్తువులు మాత్రమే కొనుక్కోగలిగాను. ఇంకో వస్తువు కొనుక్కోలేకపోయాను, వచ్చేసాను. కానీ ప్రభువుని అడిగాను, ప్రభు చిత్తమే, ప్రభు వెలుబడే ఉంది. అయితే కొంత సమయం పట్టొచ్చేమో, కానీ దేవుడు అద్భుత రీతిలో ఆ వస్తువు ఎలా రావాలో, ఇంకెవరి ద్వారాలైనా తీసుకొని రావాలంటే అలా తీసుకుని వచ్చి నా దేవుడు నాకు ఇవ్వగలిగే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. There are times I will be deciding. There was one time, so many years ago, I wanted to buy a footwear, sandal, and I was using one footwear for a very long time, and it was the soles had gone. So what we will do generally? I have money, I have to go and buy new footwear. Not a big thing. Then one day, for so many, it went for almost 1.5 years. He didn't allow me to buy. God didn't let me buy. It is also, it's a teaching experience, disciplining experience He does for us. Even if we have money or what, He will teach us and discipline us. After 1.5 years, He gave me 4. హల్లెలూయా. ఒక అనుభవం చెప్తా ఉన్నాను నేను మీకు. ఒకసారి నేను పాదరక్షలు అంటే జోళ్ళు కొనుక్కోవాలని నేను ఆశపడ్డాను. డబ్బులు ఉన్నాయి, కానీ దేవుడు ఎలా చేయలే కొనుక్కోవడానికి. అలాగా కొనుక్కోకుండా దేవుడా నువ్వు అంటే ఇంకా ఎలా చేయలేదు కాబట్టి నేను ఎదురు చూస్తానని చెప్పి అలాగా సంవత్సరంన్నర ఇంచుమించుగా ఎదురు చూస్తా ఉన్నాను. దేవుడు ఒక్కసారిగా 4 జతల జోలు నాకు రావడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. God keeps that. So you see, when He make king, not only we are expecting kingly blessings, kingly discipline also will be there. దేవుడిని రాజుగా ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు మనం చేసుకుంటామో, మనం కేవలం రాజు కాబట్టి నేను చూసారు లేదో, రాజు దగ్గరికి వెళ్తే నీకేం కావాలి అని రాజు అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఏదైనా ఇచ్చిన సమర్థుడే. అయితే ఆ యొక్క ఆశీర్వాదాల గురించి మాత్రమే రాజుగా చేసుకోవడం కాదు, అతను క్రమశిక్షణ కూడా మనం లోబడి జీవించాలి. ఎలాగంటే ఆయన ముందుకెళ్ళి చిత్తం ప్రభువా అని చెప్పాలి. ఆయన ఏది చెప్తే నువ్వు ఆ పక్కకి వెళ్ళు అంటే పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎదిరించి నేను లేదు నా ఇష్టంగా నేను ఇక్కడ నుంచి ఉంటాను అనేలాగా ఉండకూడదు. కనుక క్రమశిక్షణ కూడా ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, ఆ క్రమశిక్షణకు లోబడాలి. That surrender. See, I was going, I remember to this day, I was going, I decided in my heart that I should buy, and that footwear was in a very bad condition. I was working in a Bangalore corporate firm. You imagine how they come. So, it was a very humbling experience going in that for 1.5 years. It was a very humbling experience. నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానని ఆ టైంలో అలాగే నేను అంటే చాలా పాడైపోయినటువంటి జోళ్ళతో ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అక్కడ చాలా మంది మరి ఎలాగ వస్తారు, కార్పొరేట్ అంటే చాలా నీట్ గా వస్తారు, చాలా చక్కగా మంచి జోళ్ళు వేసుకొని మంచి డ్రెస్లు వేసుకొని వస్తారు. కానీ ప్రభు నాకు కొనుక్కోవద్దు ఆగిపో అంటే సంవత్సరంన్నర పాటు ఆ పాడైపోయిన జోళ్ళు వాళ్ళ మధ్యలో అలా వెళ్ళడం అంటే అంత సులువు కాదు. కానీ నేను అలాగే నేను రాజుకి అప్పగించుకోవడం అంటే ఆ రీతిలో ఉండాలి. Kingly blessing also will be there later, but kingly discipline also there. దేవుడు రాజరిక ఆశీర్వాదాలు ఉంటాయి అది తర్వాత, కానీ రాజు ఆజ్ఞకు లోబడి క్రమశిక్షణగా జీవించడం కూడా చాలా ప్రాముఖ్యం. So that there is a purpose for everything, for every pain, every tears, or every command, every discipline that He does, there is a purpose. See, He made me go through that. Why? He made me understand how the life of poor people, lowly people, how they live. In that season, He taught me. So everything is a learning experience. Not only when you receive the blessing, everything when you observe clearly. If you have the eyes to see, if you don't have the eyes to see, ask the Lord, Lord, give me the eyes to see. Why you are making me go through this? What is the discipline? What is the will? Why you are taking me through this experience? You can ask, and so many things the Lord will reveal. మీకు తెలుసలేదు, ప్రతి కన్నీటికి, ప్రతి పరిస్థితికి, ప్రతి సంఘటనకి, ప్రతి విషయంలో కూడా దేవుడి యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. నేను అడిగాను సంవత్సరంన్నర పాటు ఇలా బాధపడుతూ ఇలా వెళ్తున్నాను కదా ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు నాకు కొన్ని సంగతులు నేర్పిస్తా ఉన్నాడు. ఏంటంటే మరి నిరుపేదలు, వారి దగ్గర ఏమీ లేనటువంటి వాళ్ళు ఎలా నడుస్తున్నారో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకో, వాళ్ళ బట్టి ప్రార్థించు,
పాటించు. అటువంటివన్నీ కూడా దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడు. కనుక ప్రతి సంఘటన బట్టి కూడా, ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుడి ఉద్దేశం ఏదో ఉంది నీ పట్ల. అది నీ కళ్ళు తెరిచి నువ్వు చూస్తే నీకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. That surrenderance is needed. Today I'm asking you, will you surrender your life, everything? Will you pray and surrender? If you want to do something, if you want to buy a plot of land, if you want to do something, will you release his kingship? Father, let your will. And if he tells you, doesn't lead you, or when you're going to pastor for directions, pastor gives one, advice, are you, willing to surrender to that will? Because many people, they don't surrender. They want to do, see, I had money, I could have bought footwear, even 4 or 5, I could have bought. But there what I did, I surrendered to the discipline. 1.5 years, I walked with that same footwear. That surrender should be there. మరి దినాన నువ్వు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలవా? నీవు దేవునికి సమర్పించుకోగలవా? ఎలా సమర్పించుకోవాలంటే, ఇదిగో నా దగ్గర ఆ పాదరక్షలు జోళ్ళు ఎప్పుడైతే బాగోలేదో ఆ సమయంలో డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కోగలను, కానీ కొనుక్కోలేదు. ఎందుకంటే నేను ఆయనకి సమర్పించుకున్నాను, ఆయన వద్దన్నారు, నేను ఆగిపోయాను. అలాగే నీ జీవితంలో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా బహుశా నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొనుక్కోగలవు, కానీ దేవుడికి నీవు సమర్పించుకోవాలి. దేవుడి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రాజు, ఆయన ఆజ్ఞకు నీవు ఎదురు చూడాలి. ఒక సేవకుల దగ్గరికి వస్తావు కొన్నిసార్లు, కానీ సేవకులు అడిగినప్పుడు, సేవకులు నీకు ఏదో చెప్పినప్పుడు నీవు అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నావు అనుకో, నీవు దేవుని రాజుగా అంగీకరించినట్టు కాదు. నీ ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటే దేవుడి రాజుగా నీవు అంగీకరించినట్టు కాదు. అది నీవు ఆలోచన చేయాలి. Many they do not surrender to that kingly discipline, but everybody wants kingly blessing. Who don't want land? Who don't want a luxurious car? Who don't want mansion? Everybody want kingly discipline, kingly blessing, but nobody wants kingly command. It is for them difficult to surrender to his will. Many people are there, they want to follow their will, but they don't want to surrender to God's will. ఎంతో మంది ఉన్నారు, రాజు ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రం కావాలని కోరుకునే వాళ్ళు. రాజు ఆశీర్వదించే ఒక బిల్డింగ్ కావాలో, లేదంటే నాకు స్థలం కావాలో, లేదంటే మరొకటి ఆశీర్వాదాలు నాకు కావాలని ఆశపడతారు ప్రతి ఒక్కరు కూడా. కానీ రాజు క్రమశిక్షణలో నేను ఉండాలి అనేటటువంటి ఆశ మాత్రం ఉండట్లేదు. చాలా మంది అలాగా క్రమశిక్షణ తప్పిపోయి ఉంటున్నారు. That surrendering to the will of God is very, very important, because that was the only word which Jesus said to Father God when he was going through a cup of suffering. He said, Father, if possible, remove this. But later he said, let your will, Father, let your will be done. Matthew 6:33, he taught us the Lord's Prayer. Let your will be done on earth. Let your will be done on earth as it is in heaven. Today are you able to say, I want to buy plot, let your will be done, I will wait. If you want to give, he will give suddenly. But if he is asking you to wait, no leading, wait for 5 years or 10 years. Then after 10 years, the best will be given. But many people, they don't want to surrender to the will of God. ఈ రోజుల్లో ఆలోచించాల్సింది ఏంటంటే, నీకేం నచ్చినా చేసేయాలనుకుంటున్నావు, కానీ దేవుడికి రాజుగా చేసుకొని అతని చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం మాత్రం ఉండట్లే. మీకు తెలుసలేదో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఆ కలువరి శిలువ పైన ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ ముందు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా అని చెప్పి వెంటనే ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, అయినను నీ చిత్తమే నా జీవితంలో జరిగించు అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. నీ చిత్తం మాత్రమే జరగాలని ఇవాళ నువ్వు కూడా అలా అడగలుగుతున్నావా? దేవుడి చిత్తం కొన్నిసార్లు నీకు వచ్చే ఆశీర్వాదం సమయం పట్టొచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు. దేవుడు ఇస్తేనే నేను తీసుకుంటాను అని నీవు ఉండగలుగుతున్నావా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చేదానిగా ఉండగలుగుతున్నావా? That kind of obedience can we see in you? That kind of surrenderance can we see in you? అటువంటి విధేయత నీలో చూడగలవా? అటువంటి సమర్పణ నీలో నీవు చూడగలవా? Because that is how Jesus lived. He gave us a footprint to follow him as he followed the Father. Can you see him? He surrendered to the Father, even though he was fully God, fully divine. He surrendered to the Father. That means it shows he complete submission to Father. That is what it means about kingship. అటువంటి విధముగా నీవు ఉండగలవా? యేసు ప్రభు అలా జీవించారు. యేసు ప్రభు కంప్లీట్ గా ఆయన పూర్తిగా తండ్రి అయిన దేవునికి ఆయన సమర్పించుకున్నారు. అలాగా నీవు కూడా దేవాది దేవునికి
రాజుగా చేసుకొని నిన్ను నీవు సమర్పించుకొని ఆయన చిత్తం మాత్రమే నీ జీవితంలో జరగాలి అని నీవు సమర్పించుకోగలవా? Every time for anything, before you start or before you do anything, you have to pray, surrendering to the kingship of God. ఏ పని నీవు చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ నిర్ణయం తీసుకున్నా నీవు నీ దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి నీ చిత్తం అయితేనే నాకు ఇవ్వు, నీ చిత్తం అయితేనే నువ్వు జరిగించు అనే రీతిలో నిన్ను నీవు సమర్పించుకున్నావా? If he doesn't give you, or if your prayer is not answered, or if he is not giving you, and when you are expecting, at that moment he may not give, but you must be able to receive the answer. కొన్ని సందర్భాల్లో ప్రభువు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఆయన ఇవ్వకపోయినప్పుడు నీవు ఆగి వెయిట్ చేసి ఆయన ఇచ్చేంత వరకు కూడా ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి అని నీవు ఎదురు చూసేటటువంటి దానిగా ఉన్నావా? That perseverance, endurance, that discipline, that obedience, that surrenderance should be there. అటువంటి క్రమశిక్షణ, అటువంటి విధేయత, అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము, ఆ రకంగా నడుచుకోవడం, ఆ ప్రవర్తన మన జీవితాల్లో ఉండాలి. That should be there. You have to surrender, not simply coming and going. That life will never be changed. Coming every day and to the church and going. You have to surrender to the word. You have to surrender to His will. That kind of life should be there. That is what you are a true disciple of Christ. True Christian. కేవలము నేను చర్చి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను ఇలా వచ్చి వెళ్ళిపోతే నా జీవితంలో ఏ మార్పు రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో తీసుకొని వాక్యానికి లోబడి దేవుడిని రాజుగా చేసుకొని ఆయనకి లోబడి నీవు జీవించినట్లయితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. You have to think about that. So today I spoke about celebrating King and making him as a king over all there of your life, because it is very important. You should not be the king over your life. Devil should not be the king. Jesus should be the king. ఈ రోజు నేను చెప్పిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని రాజుగా నీవు అంగీకరించుట, రాజుగా నీవు ఒప్పుకొని ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకునుట, అంతేగాని నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డమో లేదంటే అపవాది యొక్క ఉద్దేశాలు నెరవేర్చేదానిగా ఉండడమో కాదు. యేసు ప్రభుకి సంపూర్ణంగా నీవు అప్పగించుకొని ఆయన చిత్తము నీ జీవితంలో జరుగులాగా నీవు సమర్పించుకో అని ఈ రోజు రాజుల గురించి యేసుక్రీస్తు నీ యొక్క జీవితంలో రాజుగా ఉండాలని నేను నీకు ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. That kind of reverence, that kind of reverential life, that kind of pious life should come. అటువంటి గౌరవము పౌరుషము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. So when you are cooking, ladies are cooking. This is what I do, and I am saying, when I am cooking something, I lay my hands and I bless. Father, today I am cooking. This should be delicious, and thank you for giving it to me. Cleanse it in your blood, and as I have prayed, it comes out. నేను చేసిన పద్ధతి నీకు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఇంటి దగ్గర వంట చేస్తా ఉంటాను, కానీ ఆ వంట సామాన్లు దగ్గరకు వచ్చినప్పుడు నేను నా రెండు చేతులు వాటిపైన పెట్టి ప్రభువా వీటిని దీవిస్తా ఉన్నాను, పరిశుద్ధపరుస్తా ఉన్నాను, నీవు నాకు సహాయం చేయి పనిలో అని నీ చిత్తం జరిగించని నేను ప్రార్థన చేసినప్పుడు అవి అంతే రుచికరంగా మాకు బయటకు వస్తాయి, అంతే అద్భుతంగా దేవుడు మమ్మల్ని చక్కగా దాని మీద ఆనందించేలా చేస్తారు. నేను చిన్న విషయాలు చెప్తున్నాను కానీ చాలా విషయాలు ఉన్నాయి. Because that is just an example I am showing you. You have to do that, inculcate in your life. అది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, కానీ నీ జీవితంలో నీ దైనందిక జీవితంలో ప్రతి దినము కూడా నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా దాన్ని అలవరుచుకోవాలి, అలా ప్రార్థన చేసుకొని అప్పగించుకోవాలి. For example, if I go and buy groceries, vegetables, fruits, I bring before the Lord, I kneel before God. I am not saying it boastfully. This is as a witness. God is my witness. I bring all the things, I keep there on the floor, I kneel before God and I thank Him and I lay hands and I bless. Then I take to the kitchen. నేనేదో నా గొప్ప గురించి చెప్పట్లేదు, కానీ నేనైతే ఒకవేళ ఏదైనా షాప్ కి అంటే మనకు కావాల్సినటువంటి కూరగాయలు కానివ్వండి లేదంటే ఇంట్లో కావాల్సిన సరుకులు నెలసరి సరుకుల గురించి అని వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకుని వస్తాను, వంటగదిలో పెడతాను. వెళ్ళేటప్పుడే ఆ ముందర పెట్టుకొని అక్కడ నేను మోకరించి ప్రభుకి ప్రార్థన చేస్తాను వాటన్నిటిని బట్టి కూడా. ఆ తర్వాత నేను కిచెన్ లో వంటగదిలోకి తీసుకొని వెళ్తాను వాటిని. I'm telling it is not a joke. Even if I take 5 rupees Lay's packet, I give thanks to God, I bless it, then only I open. Until then, I give that kind of obedience is there, sacrifice before God, sitting before Him. So when you make it as a habit,
God will make nations bow before your feet. హల్లెలూయా. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక 5 రూపాయలు లేస్ ప్యాకెట్ నేను తీసుకొని తిన్నా కూడా, లేదంటే ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఎక్కడ నేను తీసుకొని తాగుతున్నా కూడా, ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించి ప్రభువా నీకు వందనాలు అని చెప్పి నేను తింటాను, తాగుతాను. కాబట్టి అలా చేస్తే రానున్న దినాల్లో దేవుడు దేశాలని పాదముల యందు పడేసే ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. This is not a joke. I used to do it from almost 6-7 years. I'm doing it. One day the word of the Lord came to me, because every time I'm bowing before Him, prostrating before Him, He said, Raksha, I will make nations bow before you. నేను ఇదేదో నవ్వుగా చెప్పట్లేదు, కానీ ఒక సంగతి ఆలోచించండి. నేను ఇలాగ 5-6 సంవత్సరాల నుండి ప్రభువు దగ్గర అదే ప్రవర్తన చక్కగా ఆయనకి లోబడి ఆయన వాక్యానికి ఆయన రాజుగా చేసుకుని నేను జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక రోజు నాతో మాట్లాడారు. ఏమిటంటే, ఇదిగో దేశము నీవు నిలబడినప్పుడు దేశమంతా కూడా నీ దగ్గర బావుడౌన్ అంటే వారు మోకరించే విధంగా నేను చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. We follow the kingly discipline. He will keep the person like a king. You know, that is what the secret. You walk in the kingly discipline. He will give you not only kingly blessing, He himself will keep you like a king. Only for a king nations will bow. For normal people, no, nations will not bow. That was the promise given to Joseph. Everyone, he said, father and mother, brother, the nations will bow to his feet, because he lived like that. That is what he told me. Because he sees everything, our life, everything, how we are, not only in the church, in the home, how we are living. When nobody is there, how is our behavior? What kind of priority we are giving to Him? You see, so this may seem very funny, you know, praying for every little thing. I get some chocolate, even for little thing I pray. If I am going in the car, driving and going, before switching on the car, I pray. I release the presence of God. I ask, Lord, you come with me. And all the route I will be praying. Father, let your fire be there, let the angels be there. Amen. So why I am saying, I am connecting you. I am trying to connect you to kingly blessings. And to connect to kingly blessings, what kind of life you must live, I am explaining and teaching you, so that you can follow and you can be greatly blessed, receiving kingly blessings in the days in the future to come. నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేశాలు మోకరించడం అంటే చిన్న విషయం కాదు. రాజులు మోకరిస్తారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, అటువంటి కార్యం దేవుడు చేస్తాడు అని చెప్తా ఉన్నాను. అడిగాను, ప్రభు ఎలాగా అని. అయితే యోసేపు వచ్చిన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపుకి ఎటువంటి దర్శనం వచ్చిందో మీరు చూశారు. వారు అందరూ కూడా, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అన్ని కూడా మోకరించినట్లుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. అటువంటి కార్యం దేవుడు చేశాడు ఆయన జీవితంలో కూడా. ఐగుప్తు ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. ఐగుప్తు అంతా కూడా మోకరించే విధంగా దేవుడు చేశాడు. అటువంటి గొప్ప కార్యాలు దేవాది దేవుడు చేస్తాడు. అలానే ప్రతి చిన్న విషయంలో కూడా ఎప్పుడైతే మనం దేవుడి కృతజ్ఞతా పూర్వకంగా మనం ఆయనకి అప్పగించుకుంటామో, ఒకవేళ కారు స్టార్ట్ చేసిన, ప్రభువా ఇదిగో కారు స్టార్ట్ చేస్తున్నాను, నేను వెళ్తున్న ప్రదేశం అంతా నీకు ఆయన హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. అంతేకాదు, వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఆ ప్రాంతంలో మీ పరిశుద్ధాత్మ అగ్ని రావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్తే దేవుడు అటువంటి గొప్ప కార్యాలు దేవుడు రానున్న దినాల్లో చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? ఏదో నా గొప్ప గురించి అని కాదు, కానీ మీరు కూడా మీ జీవితాల్లో అలవర్చుకోవాలి. అటువంటి జీవితం కలిగి మీరు ఉండాలి. అలాగే రానున్న దినాల్లో దేవుడు మీరు ప్రార్థన చేస్తున్న మీ ఎదురు కూడా దేశములు సైతము, దేశ రాజులు సైతము మోకరించేలాగా చేయాలని, అంటే ఆశీర్వాదాలు మీ పైకి రావాలని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. Anything I buy, anything I bring, I don't open it or touch it without dedicating it to God. నేను ఏది కొన్నా లేదంటే ఏది తీసుకొచ్చినా అది ప్రార్థన చేయకుండా లేదంటే ప్రభుకి అప్పగించకుండా నేను దాన్ని విప్పను. There are days when I don't have money, when I may have 30 rupees or some coins, something like. There are days I will take it in my hand, I kneel before God and I ask Him to bless. Then He blesses, He multiplies. నేను కొన్ని రోజులు ఉన్నాయి, కొన్నిసార్లు సందర్భాలు చాలా తక్కువ డబ్బులు, ఒక 30 రూపాయలు ఉన్నప్పుడు లేదంటే చిల్లర మాత్రమే ఉన్నప్పుడు అయి నా చేతిలో వేసుకొని ప్రభువా వీటిని దీవించు అని నేను అలా మోకరించి అడిగినప్పుడు దేవాది దేవుడు వాటిని దీవించి వాటిని అభివృద్ధి విస్తరింపజేసి అది నాకు ఆశీర్వాదకరంగా చేసిన రోజులు ఉన్నాయి. And when He gives, also I just don't take it like that. I remember, Bible says, do not forget
all his help what he has done. Do not forget the goodness of the Lord. When he gives money, I know, I remember it. Oh, that day I prayed, that year I prayed, now he has multiplied my finance. I again take that money, I go kneel down before him and I say, Lord, I prayed that day and you blessed it. Now it is so much. Thank you. దేవుడు నాకు ఇచ్చిన తర్వాత అది పొందుకున్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా మరలా నేను జ్ఞాపకం చేసుకుంటాను. పలానా రోజు ప్రార్థన చేస్తాను ప్రభువా, ఇప్పుడు నువ్వు నాకు ఆశీర్వదించావు, నువ్వు నాకు ఇచ్చావు అని జ్ఞాపకం చేసి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములని మరవకము, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. హల్లెలూయా. అలాగునా దేవుడు చేసే ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞత చెల్లించి మనం నడుచుకోవాలి. Like that when I go out of my home, if I'm walking or something I have to go and buy, even if it's a 5 minutes walk, I walk like that and I will be in my heart, I will take it as an opportunity for His kingdom. I will be praying for them. I will pray. I am going there 5 minutes only. 5 minutes I will come back. And in the streets, whoever is walking, I will see and look at them and I pray, Lord, let a salvation come. So this is how when you are living, following the kingly principle, the life will be very different. నేను కొన్ని సందర్భాల్లో ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఒక 5 నిమిషాల పని అయి ఉండొచ్చు, కానీ 5 నిమిషాల పని గురించి నేను అలా దూరం నడిచేస్తా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు మార్గంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆయా ప్రాంతాల నిమిత్తము నేను ప్రార్థన చేస్తా ఉంటాను. ఏంటో తెలుసా, ప్రభువా వారికి రక్షణ రావాలి, ప్రభువా అక్కడ నీ రాజ్యము స్థాపించబడాలి అని నేను ప్రార్థన చేస్తా ఉంటాను. అలా వెళ్ళే పని 5 నిమిషాలే, కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన కంటిన్యూస్ గా చేస్తా ఉంటాను. అది దేవుడి యొక్క నియమము మన జీవితాల్లో. హల్లెలూయా. రాజు నియమం అది. Today I am saying that because I am saying you have to understand it. You have to start doing that in your life. Simply I am not saying that. నేను ఏదో ఊరకనే నా కోసం నేను చెప్పుకోవట్లేదు, ఏదో అలా చెప్పుకోవడానికి కాదు ఇవన్నీ చేస్తా ఉన్నది. అది నీ జీవితాల్లో నీవు కూడా చేయాలని ఈ సంగతులు చెప్తా ఉన్నాను. And when God asks you to give to somebody, you must give. There are times God speaking and asking to give, watch or gold. I surrender and I go and give. Sometimes He asks, He asks us to give sacrificially. We must be ready to give sacrificially, even if we like it, even if it is very dear to our heart, even if it is very favorite to us. We have to give it. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించడానికి ఆయన అడుగుతాడనమాట. నీకు బాగా నచ్చిందే ఇచ్చేయమని చెప్పి అడిగినప్పుడు ఇచ్చేసేయాలి. నాకు కూడా అలాగ అడిగినప్పుడు అది వాచ్ అయి ఉండొచ్చు, బంగారం అయి ఉండొచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ దేవుడు అడిగితే అది ఇవ్వగలిగే స్థితిలో నీవు ఉన్నావా లేదా అని నీవు పరిశీలన చేసుకోవాలి. So when you make Him as a king, how my life is now, I made Him as a king. Everywhere I will involve Him, everywhere. And every day when I wake up, first thing before I touch the mobile, before I greet somebody, what I do is I prostrate before Him, before the creator of the universe. Then only I begin my day. నేను రాజుగా అంగీకరించడం అంటే సామాన్యంగా కాదు. ఏ పని చేసినా నా రోజు మొదలవగానే నేను ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నా, ఆ గేట్ దాటి వెళ్తున్నా కూడా దేవుడా నేను ఏం చేయాలి, నీ అధికారము కింద నేను నడవాలని చెప్పి ఆయన అడగకుండా నేను ఏది చేయను. And even prostrating, as soon as I woke up every day, I prostrate. Things completely. Every day, beginning the day, I don't touch my mobile, I don't touch. First thing I do every day. And if I forget sometimes, I will be, today I didn't prostrate before God. I go and I prostrate before God. Then only I begin the day and then only I end the day. నేను రోజు కూడా I end the day like that. నేను రోజు కూడా దేవుని ఎదుట సాగిల పడడము తో మొదలు పెడతాను రోజంతా కూడా. అంటే రోజు లేచని వాళ్ళు తెలవాలి, వెంటనే మొబైల్ తీసుకోవడం కాదు, అలాంటి చేయను. నేను సాగిలపడి ప్రభువుకి ప్రార్థన చేసి అప్పుడు రోజుని మొదలు పెడతాను. అలాగే పండుకున్నప్పుడు కూడా రాత్రి అయిన తర్వాత పండుకునే ముందు కూడా అలాగే సాగిలపడి ఆయనకి ప్రార్థన చేసుకొని అప్పుడు నేను పండుకుంటాను. Why I do that? Because He is the Alpha and Omega. He is the beginning and end. So I begin my day with Him, I end the day with Him. ఎందుకు అలా చేస్తాను?
ఎందుకంటే ఆయనే అల్ఫయు, ఆయనే ఒమేగా ఉన్నాడు, ఆయనే ఆదియు, ఆయనే అంతమై ఉన్నాడు, ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు అయి ఉన్నాడు. కాబట్టి నేను నా రోజును ఆయన రాజుగా ఉండి మొదలు పెడతాను, నా యొక్క రోజుని అలాగే ముగిస్తాను, ఆయన రాజుగానే ఆయన అధికారాన్ని ఒప్పుకొని ముగిస్తాను. So when you do like that, that's why God, He observed for so many years, and then the word of the Lord came. Then the word of the Lord came and He said, I will make nations bow before you. అలాగా దేవుడు నన్ను గమనిస్తా ఉన్నాడు. అలాగే కొన్ని సంవత్సరాలు నేను చేశాను. అప్పుడు దేవుడి వాక్యం నా యొద్దకు వచ్చింది. దేవుడి వాక్యం అంటా ఉంది, దేశాలు నీ ముందు సాగిలపడలాగా నేను చేస్తానని చెప్పింది. హల్లెలూయా. So He sees that, He sees your life. You have to have that consciousness. He's seeing you, He's watching you seated on the throne. You have to have that accountability and consciousness. By saying all this, I bless you all, and this word be a great blessing to you. In Jesus' name, amen.